క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులైనటువంటి మిత్రులారా, క్రీస్తు అనుచరులారా, క్రీస్తు శిష్యులారా, ఈనాడు మనమందరం ఎంతో సంతోషంగా, ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ఉత్సాహంగా ఈ పవిత్ర ప్రాంగణానికి విచ్చేశాం. ఎందుకు వచ్చామని అంటే, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తు అనుచరుడను, నేను క్రీస్తులో జన్మించిన వాడను, జ్ఞానస్నానము పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తు బిడ్డ. మరి ఈనాడు ఆ క్రీస్తు యొక్క 2025 సంవత్సరాల జూబిలీ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇది అందరికీ ఆనందదాయకమైనటువంటి సమయం. ఇది రక్షణ సమయం. ఇది దేవునిచే ఆశీర్వదింపబడినటువంటి సమయం. మరి ఈ జూబిలీని 2025 సంవత్సరాల జూబిలీని ప్రారంభించమని ఎవరు ప్రేరేపించారు అని ఆలోచన చేస్తే, కీర్తిశేషులైనటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు డిసెంబర్ 24వ తేదీన 2024వ సంవత్సరమున ప్రారంభించారు. ఎందుకంటే మనందరికీ ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇది మనందరికీ దీవెనకరంగా ఉండాలి. మరి జూబిలీ అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఉందా? అసలు ఆ మాట అనేటువంటిది ఈ పూట దాని అర్థం ఏంటి? జూబిలీ అనేటువంటిది లేవియకాండం 25వ అధ్యాయం 8వ వాక్యంలో మనం వింటాం. 49 సంవత్సరాల తరువాత ప్రాయశ్చిత్త దినము 7వ నెల 10వ రోజున బూరను ఊదండి అని అన్నారు. ఈ బూర అంటే ఏంటి? ఈ బూర పొట్టేలు కొమ్ము. ఈ పొట్టేలు కొమ్ముని యోబెల్ అంటారు. ఈ కొమ్ముతో చేసినటువంటి బూరతోటి నాదం చేయండి అని. ఈ నాదం కొత్తదేమి కాదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధనాదం అంటారు. ఇలాంటి సంవత్సరాన్ని ప్రారంభించేటప్పుడు క్రీస్తునాదం అంటారు, దైవనాదం. అంటే ఈ శబ్దం చేసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ప్రారంభమైంది, ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది. ఎందుకండి ఈ ప్రత్యేకమైనది అని అంటే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16-17 వాక్యాలను చూచినట్టయితే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపారు. ఎందుకు అని అంటే, దేవుడు మనందరినీ రక్షించడానికి, రక్షణ మార్గంలో పయనించడానికి, ఆయన మనల్ని ఖండించడానికి కాదు. మరి ఎవరి జూబిలీ అండి ఇది? క్రీస్తు జూబిలీ. క్రీస్తు ఎవరండి? క్రీస్తే రక్షకుడు, క్రీస్తే ప్రేమ, క్రీస్తే ఆనందం, క్రీస్తే సమాధానం. అసలు ఈ జూబిలీని ఎవరు ప్రారంభించారు? క్రీస్తు. లూకా శుభవార్త 4వ అధ్యాయం 21వ వచనంలో అంటూ ఉన్నారు, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది. ఏ లేఖనం అండి? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వాక్యాలను చదివితే అదే వాక్యాలు లూకా శుభవార్త 4వ అధ్యాయం
18, 19 వాక్యాలుగా మనం నూతన వేదనలో వింటాం. ఈ 2 వాక్యాల చివరి భాగమే నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది. ఈ లేఖనము ఏ లేఖనం? ప్రవక్త లేఖనం. ప్రవక్త ఎవరు? ప్రభుని తరపున వక్త, మాట్లాడేవారు. ఎవరు ఈ ప్రభుని తరపున మాట్లాడింది? యెషయా. యెషయా దేవుని యొక్క ప్రవక్త లక్షణాలను మాట్లాడతాడు. ఏమనండి అంటే, పేదలకు సువార్తను ప్రకటించాలి, కృంగిపోయిన వారికి ఉత్సాహాన్ని పుట్టించాలి, బంధీలను విడుదల చేయాలి, చెరలోనున్న వారికి విముక్తిని కలిగించాలి, ప్రభుహితమైన వత్సరాన్ని, హితము అనంటే మంచి, దేవునికి మంచి సంవత్సరాన్ని ప్రకటించాలి, శోకించు వారికి ఓదార్పునివ్వాలి. క్రీస్తు ఏమన్నాడంటే, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది. కనుక పూర్వవేదములో జూబిలీ అంటే విడుదల, బానిస బ్రతుకు నుండి విడుదల, సామాజిక విడుదల. కానీ క్రీస్తు ఏ విడుదలను గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, శారీరక, ఆధ్యాత్మిక, మానసిక, రాజకీయ విడుదల. అంటే పాపుగారు ఈ జూబిలీని ప్రారంభించడంలో ఉద్దేశం ఏంటంటే, మనం దేవునిచే ఎన్నిక చేయబడిన ప్రజలం, మనందరం కలిసి నడవాలి, మనందరం ఐక్యమత్యంతో ఉండాలి, మన మధ్యలో అంతరాలు ఉండకూడదు. జ్ఞానస్నానము పొందిన ప్రతి బిడ్డ క్రీస్తు బిడ్డ. మీలో యూదులు అని, గ్రీకులు అని, అన్యులు అని, ఆడ అని, మగ అని తేడా వద్దు. క్రీస్తు ప్రేమకు మీరు సాక్షులుగా జీవించండి. జూబిలీ సందేశం, జూబిలీ క్రీస్తే జూబిలీ, క్రీస్తే ఆనందం. క్రీస్తు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ రోజుల్లో మనం అందరం అనుకుంటాం, నేనే మార్గం, నేనే సత్యం. అదే అసత్యం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే అహంకారంతో ముందుకు వెళుతూ ఉంటాం. జూబిలీ ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆగు, సాగు. ఎక్కడ ఆగు? ఆగిన దగ్గర ఆత్మావలోకనం చేసుకో. ఏమని? నీవెవరివి? నీ ఉనికి ఏంది? నీవు నిజంగా క్రీస్తు బిడ్డవైతే ప్రేమిస్తున్నావా? సమాధానకర్తగా ఉంటూ ఉన్నావా? క్రీస్తు ప్రేమలో ఎదుగుతూ ఉన్నావా? క్రీస్తు సమాధానాన్ని పొంది ఆ సమాధానాన్ని 10 మందికి అందించగలుగుతున్నావా? లేక ఎండ్రకాయ బతుకుతూ ఉన్నామా? ఎదిగేటువంటి వారిని ఎదగనీయక, ఎదిగేటువంటి వారి ఆనందాన్ని మనోహరిస్తూ నీవు ఆనందించక, ప్రక్కవాణ్ణి ఆనందించక జీవిస్తూ ఉన్నామా? క్రీస్తు పేదవానికి సువార్తనిచ్చాడు. ఏం సువార్తనిచ్చాడండి? ఆశ పుట్టించాడు. నిరాశలో ఉన్నవానికి ఆశను పుట్టించాడు. అంధకారములో ఉన్నవానికి వెలుగుని పుట్టించాడు. గుడ్డివాడు, వర్తిమై దారి ప్రక్కన ఉన్నవాడు, చూడలేనటువంటి వాడు, క్రీస్తునే చూడాలి అనుకున్నటువంటి వాడు, క్రీస్తు వెళ్ళారు, ఆయన్ను తాకారు, ఆయనకు దృష్టిదానం చేశారు. గుడ్డివాడు చూచాడు, అదే జూబిలీ. కుంటివాడు నడిచాడు, అదే జూబిలీ. జూబిలీ ఎవరు? క్రీస్తే. క్రీస్తే సందేశం, క్రీస్తే సమాచారం, క్రీస్తే ఆది, క్రీస్తే అంతం. అందుకనే క్రీస్తు జయంతి జూబిలీని అందరం చేసుకుంటూ ఉన్నాం. పునీత 2వ జాన్ పాల్ పాప్ గారు 2000 సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించారు. అప్పుడు మనం ఏం చేశాం? పిత, పుత్ర, పవిత్రాత్మ ఎవరు అని అర్థం చేసుకున్నాం. 3 సంవత్సరాలు ప్రత్యేకంగా నా విశ్వాస సత్యాలను నేను నూతనీకరించుకున్నా. జూబిలీ అంటే నూతనీకరించుకోవడం, నూతన అధ్యాయాన్ని
ప్రారంభించడం, నేను ఆగిన దగ్గరే ఆగకుండా ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నించటం, అదే ఆనంద జూబిలీ, అదే ఆత్మీయ జూబిలీ. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు క్రీస్తుని ప్రేమించేటువంటి వాళ్ళు. అందుకనే ప్రేమ లేనివాడు వ్యర్థుడు అంటూ ఉన్నారు. ప్రేమ దేవుని దగ్గర నుండి పుట్టింది అంటూ ఉన్నారు. నేను దేవుని ప్రేమిస్తూ ఉంటూ సాటివాణిని ప్రేమించలేకపోతే నేను అబద్ధికుణ్ణి అని అంటూ ఉంది పరిశుద్ధ గ్రంథం. మరి ఈ జూబిలీ సందర్భంగా నేను జూబిలీ చేసుకుంటూ ఉన్నాను అని అంటే నేను అబద్ధికునిగా జూబిలీ చేసుకుంటూ ఉన్నానా అంటే క్రీస్తు జీవితంలో పాలు పంచుకుంటూ, క్రీస్తు ఆనందాన్ని ఆస్వాదిస్తూ, క్రీస్తు కృపలో ఎదుగుతూ పక్కవానికి క్రీస్తు కృపను అందించగలుగుతూ ఉన్నానా? అందుకనే ఈ జూబిలీ సంవత్సరమును నిరీక్షణ యాత్రికులం అన్నాం. ఇది ఆశా యాత్రికులం. ఏమి ఆశ? దేవుణ్ణి చూడాలి అనే ఆశ. ఏమి ఆశ? దేవునిలో ప్రేమలో ఎదగాలి అనే ఆశ. ఏమి ఆశ? నేనుగా ఉంటూ నా ప్రక్కవాడిని ఆయన ఆనందంలో భాగస్వామిని కావాలి అనే ఆశ. నేను శారీరక మానసిక రుగ్మతల నుండి బయటపడి ప్రక్కవాళ్ళు కూడా ఈ రుగ్మతల నుండి ఆనందంగా ఉండాలనే ఆశ. కానీ నీ ఆశ దురాశ అయ్యి ప్రక్కవాడిని పాడు చేయడం, ప్రక్కవాని ఆనందాన్ని హరిస్తే అది ఆశ కాదు, దురాశ, పిశాచి ఆశ, అపవిత్ర ఆశ. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం క్రీస్తు జీవాన్ని పంచుకుంటూ క్రీస్తు జీవితంలో ఎదుగుతూ ఈ జూబిలీని జరుపుకోవాలి అని. అందుకని కొన్ని ప్రధాన అంశాలు చెబుతూ ఉన్నారు. ఏంటండి అని అంటే, నిరాశ నిస్పృహల్లో ఉన్న వారికి ఈ జూబిలీ సంవత్సరం ఆశను చిగురింప చేయాలి. ఈ జూబిలీ సంవత్సరం ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతి ఒక్క క్రైస్తవునిలో కలిగింప చేయాలి. ఈ యాత్ర పవిత్ర యాత్ర. మన జీవన పాత్ర ఏందంటే ఈ యాత్రలో క్రీస్తుతో కలిసి నడవటమే, క్రీస్తు ఆనందంలో భాగస్వాములం కావడమే. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది, మీరు ఆనందించండి, మహా ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. ఎంతమంది మీ ఆనందిస్తున్నాం? కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానంతో ఆనందిస్తూ ఉన్నామా? మఠవాస జీవితంలో క్రీస్తుని ఆనందంగా అనుకరిస్తూ ఉన్నానని ఆనందిస్తున్నామా? రాజకీయ జీవితంలో నేను నిజంగా నీతిగా నిజాయితీగా జీవిస్తూ ఉన్నానని ఆనందిస్తూ ఉన్నానా? ఈ పవిత్ర యాత్ర పవిత్ర ద్వారం గుండా పోవాలి. ద్వారం ఎవరండి? క్రీస్తే. నేనే ద్వారమును, నా నుండి వెళ్ళేటువంటి వాడు నిత్య జీవితాన్ని పొందుతాడు అని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ఏ ద్వారం? జూబిలీ సందర్భంగా హోలీ డోర్ అంటారు, పవిత్ర ద్వారం అంటారు. ఈ పవిత్ర ద్వారం, దేవాలయ ద్వారం ఎవరిని సూచిస్తూ ఉంది? ఆ దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. నీ దేహమే దేవాలయం. కనుక నీ దేహం అనేటువంటి ఆలయంలోనికి నీ క్రీస్తుకు స్థానం ఉందా? నీ దేహం పవిత్రంగా ఉందా? నీ దేహం పవిత్రంగా ఉండి పావనుడైనటువంటి దేవుణ్ణి నీలో ఉంచుకుంటూ ఉన్నావా? లేక నీ దేహం వ్యాపార స్థలమైందా? యెరూషలేము దేవాలయం వ్యాపార స్థలమైంది. వ్యాపార స్థలమైనటువంటి దేవాలయాన్ని చూచి క్రీస్తు హృదయం దహించుకుపోయింది. దహించుకుపోయిన క్రీస్తు కొరడా బట్టి కోపంతో కొట్టి బయటికి పంపించాడు. కనుక ఈనాడు జూబిలీ చేసుకుంటూ ఉన్నటువంటి నీ హృదయంలో ఇలాంటి వ్యాపార సరళ ధోరణ చోటు చేసుకొని ఉందా? ఆ క్రీస్తు, జూబిలీ అయిన క్రీస్తు, ఆయన నీలో ఉన్నారా? ఆ ఉన్నటువంటి క్రీస్తు నీవు ఆయన్ను ధ్యానిస్తూ ఉన్నామా? ఇప్పుడు మరొక చక్కని దేవుని సందేశాన్ని
జూబిలీ యొక్క ప్రాముఖ్యతని మనకు వివరిస్తూ జూబిలీ ఆశయాలు లక్ష్యాలని మన ముందు ఉంచుతూ మనందరం కూడా నిరీక్షణ యాత్రికులం విశ్వాస జీవితంలో అని గురుశ్రీ పెంటారెడ్డి రాజారెడ్డి గారు మనకి దేవుని సందేశాన్ని అందజేస్తారు. మహాఘనత వహించినటువంటి గుంటూరు మేత్రానులు శ్రీ శ్రీ డాక్టర్ చిన్నాబత్తుని భాగ్యయ్య గారు, గురువులు, కన్యాస్త్రీలు, క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడ వంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి 2025 జూబిలీ అభినందనని తెలియచేస్తూ ఉన్నాను. ఇరువురు త్రాగుబోతులు బ్రాందీ సీసా వంక చూస్తూ ఉన్నారు. ఆ బ్రాందీ సీసా సగము మాత్రమే బ్రాందీ ఉన్నది. ఆ ఇరువురిలో ఒకడు అంటూ ఉన్నాడు, సగము అయిపోయినది అంటున్నాడు. ఇంకొకడు అంటూ ఉన్నాడు, ఇంకా సగము ఉన్నది కదా అని అంటూ ఉన్నాడు. ఇరువురు కూడా ఒకే బ్రాందీ సీసా వంక చూస్తున్నారు. ఒకడు మాత్రము ఖాళీ వంక చూస్తున్నాడు, ఇంకొకడు ఉన్నడు వంచి బ్రాందీ వంక చూస్తూ ఉన్నాడు. తేడా ఎక్కడ ఉన్నది అంటే చూసేవాని చూపుల్లో ఉన్నది. దీనినే మనము ఆప్టిమిజం అంటూ ఉన్నాం, లేదు పెసిమిజం అంటూ ఉన్నాం. తెలుగులో మనము అంటూ ఉన్నాము ఆశావాదము, నిరాశావాదం. ఈ మధ్య నేను వింటూ ఉన్నాను, కొంతమంది జీవితాన్ని అర్ధాంతరముగా చాలించుకుంటూ ఉన్నారు. ఆత్మహత్య అని గత రోజుల్లో మనము పలుకుతూ ఉండేవారం, ఇప్పుడు దానిని బలవన్మరణం అంటూ ఉన్నాం. పదము ఏదైనా కానీ వాస్తవికత ఒకటి. ఎందుకు ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుకుంటాడు అంటే అతనిలో ఆశ నశించినప్పుడు ఆ విధముగా చేస్తూ ఉంటాడు. సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్, ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫైనల్. దీన్ని రాబర్ట్ షుల్లర్ అనేటటువంటి ప్రసిద్ధ రచయిత వ్రాస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, బలవన్మరణం అనేది తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం లాంటిది. బలవన్మరణం అనేది తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం లాంటిది. ఎందుకంటే ఏ సమస్య అయినా కూడా తాత్కాలికమైనది. అయితే ఆ తాత్కాలికమైనటువంటి సమస్యను తట్టుకొని రేపటి రోజున నా జీవితం బాగుంటుంది అన్నటువంటి ఆశావాదంతో ముందుకు వెళ్ళాలి అంటే ఆ వ్యక్తికి ఆశావాదం ఉండాలి. ఇంగ్లీష్లో దానినే మనము హోప్ అంటూ ఉన్నాం, తెలుగులో దానినే మనము ఆశ అంటూ ఉన్నాం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడ వంటి సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ వేడుకలకు కారణము దేవుని కుమారుడు మానవుడిగా జన్మించడం వంటి దేవుని కుమారు యొక్క జన్మదినాన్ని 2025 జూబిలీ వేడుకలుగా మనము జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ జూబిలీ వేడుకలని, ఈ జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించిన వారు ఎవరు చూస్తూ ఉన్నాం. నృత్య రూపకములో చూస్తూ ఉన్నాం, పటం మీద మనము చూస్తూ ఉన్నాం దివంగత ఫ్రాన్సిస్ పోప్ గారు. ఈయన ఈ జూబిలీని ప్రకటించడానికి ముందు మే 9వ తారీఖున 2024వ సంవత్సరము ఒక పత్రాన్ని విడుదల చేసి ఉన్నారు. దానినే మనం అంటూ ఉన్నాం స్పెస్ నోన్ కోన్ఫుంది, నిరాశ కలిగింపని నిరీక్షణ. పౌలు గారు రోమీలకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. ఆ విధముగా ఈ విధముగా చదువుతూ ఉన్నాం. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు, ఎందుకంటే దేవుని ప్రేమ మనకు అనుగ్రహింపబడిన పవిత్రాత్మ ద్వారా మన హృదయాన్ని నింపింది అని పలుకుతూ ఉన్నారు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడ వంటి సహోదరి సహోదరులారా, ప్రేమ అనేది భయాన్ని పారద్రోలుతూ ఉన్నది అని యోహాను గారు తాను వ్రాసినటువంటి మొదటి లేఖలో ఓ చోట ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ నిరీక్షణ అనేది కూడా ప్రేమ నుండే జన్మిస్తూ ఉన్నది అని పౌలు గారు తాను ఫ్రాన్సిస్ పాప్ గారు తాను వ్రాసినటువంటి లేఖలో ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆయన రోమీలకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 10వ వచనాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏమిటి అది? మనము ఇంకనూ శత్రువులుగా ఉన్నప్పుడే, మనము ఇంకనూ పాపాత్ములుగా ఉన్నప్పుడే, అవినీతి పరులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఉన్నాడు. ఆ కుమారుని మరణం ద్వారా మనందరినీ కూడా తనతో సఖ్యపరుచుకున్నాడు అని
పరిశుద్ధ పాపు గారు ఈ లేఖలో తెలియచేస్తూ ఉన్నారు. అయితే మనమందరం కూడా ఒక విషయం ఇక్కడ నుండి నేను చెప్పుతా చాలా సులభముగా ఉంచుంది. వింటున్నటువంటి మీరందరూ కూడా ఈ వింటున్నంతసేపు కూడా ఉప్పొంగిపోవటము చాలా చాలా బాగుంటుంది. కానీ జీవితం అనేది వాస్తవికత. జీవితంలో మనము అంటూ ఉంటాము కదా, భూమి మీద నడవాలి అని. రియాలిటీ అనేది మనము ఎదుర్కోవాలి అంటూ ఉంటాం. జీవితం ఎప్పుడు కూడా సాఫీగా సాగిపోదు. ఈ జీవితంలో అనేక కష్టాలు వస్తూ ఉన్నవి, బాధలు వస్తూ ఉన్నాయి. పాపు గారు ఈ యొక్క లేఖలో ఆయన పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖయే 5వ అధ్యాయము 3-4 వచనాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. నీవు నిరీక్షణతోటి రేపటి రోజు బాగుంటుంది అన్నటువంటి నిరీక్షణతోటి నీవు జీవించాలి అంటే నీలో ఓర్పు ఉండాలి, నీలో సహనం ఉండాలి. ప్రస్తుత ఈ సమాజము, ఈ నవీన సమాజము కోల్పోతున్నదే ఓర్పు, సహనము. ఇన్స్టెంట్ అంటూ ఉన్నాం, ఫాస్ట్ అంటూ ఉన్నాం, ఇప్పుడు అన్నీ జరిగిపోవాలి అంటూ ఉన్నాం. ఓర్పు లేదు ప్రజలలో కానీ, లేదు కుటుంబంలో కానీ. ఒకరి ఎడల ఒకరికి ఓర్పు లేదు, ఒకరి సమక్షంలో ఇంకొకరు సమయాన్ని గడపడానికి కూడా ఓర్పు లేదు. అన్నీ కూడా ఇప్పుడే జరిగిపోవాలి అన్నటువంటి ఆలోచనతోటి మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మనలో నిరీక్షణ కోల్పోతూ ఉన్నాం. ఈరోజు ఈ కష్టము ఉన్నా కానీ రేపటి రోజున నా జీవితం బాగుంటుంది, రేపటి రోజున ఈ కష్టము తొలగిపోతూ ఉన్నది, అది నీవు అనుకోవాలి అంటే నీలో ఓర్పు ఉండాలి. పరిశుద్ధ పాపు గారు ఈ లెక్కలో ఆయన ప్రకృతిని మనకు ఉదాహరణగా ఇస్తూ ఉన్నారు. ప్రకృతి వంక చూడండి. యాకోబు రాస్తూ ఉన్నాడు, తాను వ్రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయంలో 7వ వచనం. రైతుని మనందరికీ కూడా ఆదర్శముగా ఇస్తూ ఉన్నారు. రైతు సేద్యము చేస్తాడు, విత్తనము వేస్తాడు, ఆ తర్వాత తొలకరి పంట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత ఓర్పుతోటి రైతు పంట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రకృతి కూడా చూడండి, బిడ్డ కడుపులో గర్భంలో పడిన వెంటనే జన్మించదు కదా. ఒక పసికందు తల్లి గర్భంలో నుండి బయటికి రావాలన్నా కానీ 9 మాసాలు ఎదురు చూడాలి. కొన్నిసార్లు మనము చూస్తూ ఉంటాం, ఈ 9 మాసాలు కాకుండా ఇదిగో 8వ మాసంలోనే జన్మిస్తే ఏమంటున్నాం? నెల తక్కువ వాడ అంటూ ఉన్నాం. ప్రకృతి తన యొక్క క్రమాన్ని చేసుకుంటూ వెళుతూ ఉంది. ఈ ప్రకృతి నుండి మనము ఓర్పుని నేర్చుకోవాలని ఆయన అంటూ ఉన్నాడు. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, పౌలు గారు రోమీలకు వ్రాసినటువంటి లేఖ 15వ అధ్యాయము 5వ వచనాన్ని ప్రస్తావిస్తూ ఈ ఓర్పుకి కారకుడు, మూలము, ఆద్యుడు భగవంతుడు అంటున్నాడు. సమస్త సహనమునకు ప్రోత్సాహముకు కర్త దేవుడే అంటూ ఉన్నాడు. ఈ ఓర్పు అనేది పవిత్రాత్మ యొక్క పుణ్య ఫలాలలో ఒకటి అని అంటూ ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ సంవత్సరంలో కోల్పోయినటువంటి నిరీక్షణ మనము తిరిగి పొందాలి అంటే మనలో ఈ ఓర్పు ఉండాలి. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అందుకే కీర్తనకారుడితో కలిసి ఈ విధముగా పలుకుతూ ఉన్నాం. నీవు ప్రభునందు నిరీక్షణ కలిగి ఉండము, ధైర్యము వహింపము, గుండె దట్టవు కలిగి ఉండము, నీవు ప్రభుకై నిరీక్షణ కలిగి ఉండము. కీర్తన 27 వచనము 14. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఇప్పుడు మరొక చక్కని దేవుని సందేశాన్ని అందించటానికి దేవుని వాక్కు శ్రీ సభ జీవన విధానం గురించి గురుశ్రీ పూదోట స్టౌటన్ థామస్ గారు మన ముందు దేవుని సందేశాన్ని ఉంచబోతున్నారు. వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశము దైవవాక్కు శ్రీ సభ జీవన విధానము. ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉండగా 4 ముఖ్యమైనటువంటి విషయాలు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. మొదటిది, శ్రీ సభ దైవవాక్కు అనే పునాది మీద నిర్మించబడింది. రెండవది, దైవవాక్కు విశ్వాసులను పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉంది. మూడవది, దైవార్చనలో దివ్య సంస్కారాల్లో వాక్కు యొక్క ప్రాధాన్యత. నాలుగవది, వేద బోధలో వాక్కు యొక్క ప్రాధాన్యత. సమయాన్ని బట్టి మరి
అన్నిటినీ పూర్తి చేయటానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ సహోదరి సహోదరులరా, మొదటిది శ్రీ సభ దైవ వాక్కు అనే పునాది మీద నిర్మించబడింది. దేవుని వాక్కు అంటే పుస్తకంలో ఉన్నటువంటి మోగాక్షరాలు, మృతాక్షరాలు కాదు, రక్త మాంసాలు నిండినటువంటి దైవ వాక్కు అది, సజీవ వాక్కు అది. అందుకే యోహాను సువార్తికుడు అంటాడు, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను అని. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ వాక్కు వల్లనే ఆదిలో భూమి ఆకాశాలు సృష్టించబడ్డాయి. ఈ వాక్కును బోధించటం వల్లనే తొలి రోజుల్లో స్త్రీ సభ వ్యాపించింది. ఈ వాక్కు ద్వారానే మానవులకి దేవునితో తొలి పరిచయం ఏర్పడింది. ఈ వాక్కు ద్వారానే దేవుని ఎడల మనకి ప్రేమ, విశ్వాసం అనేవి జనించాయి. అందుకే ఈ సత్యాన్ని గ్రహించినటువంటి పునీత పౌలు కొలస్సీలకు రాసినటువంటి లేఖలో అంటారు, దైవ వాక్కును మీ హృదయంలో సమృద్ధిగా నింపుకోండి. దైవ వాక్కుని మీ హృదయంలో సమృద్ధిగా నింపుకోండి అంటున్నాడు. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి ఉన్నటువంటి వాక్కు పవిత్రాత్మ సహకారముతో కన్య గర్భములో మానవ రూపం దాల్చింది. అదే పవిత్రాత్మ సహకారం వలన దైవవాక్కు రచయితల ఉదరములో, రచయితల మస్తిష్కములో నింపబడి అది దైవ గ్రంథంగా వెలసింది మన మధ్యలో. ఎలైనా యేసుక్రీస్తు అని దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవరు వేయజాలరు అని కొరింథీయులు మొదటి లేఖ 3వ అధ్యాయం 11వ వచనంలో చదువుకుంటూ ఉన్నాం. సజీవ వాక్కు అయిన క్రీస్తు అనే పునాది మీద మన శ్రీ సభ నిర్మించబడింది. ప్రియ సహోదరి సహోదరులరా, వినుట వలన విశ్వాసం కలుగును అని రోమీలకు రాసిన లేఖలో మనం వింటూ ఉన్నాం. వాక్కు లేనిదే విశ్వాసము లేదు, విశ్వాసము లేనిదే విశ్వాసులు లేరు, విశ్వాసులు లేనిదే శ్రీ సభ లేదు. అందుకే దైవ వాక్కు లేనిదే శ్రీ సభ లేదు అని మనము గ్రహించాలి. ఆది క్రైస్తవులు అపోస్తులు బోధ మీద తమ జీవితాలను నిర్మించుకున్నారు. పూర్వవేదములో ప్రవక్తలు దేవుని యొక్క వాక్కుని ఉన్నది ఉన్నట్లుగా బోధించారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో చదువుకుంటాం, యేసుక్రీస్తు మూలరాయిగా అపోస్తుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మించబడిన వారే. శ్రీసభ అపోస్తులు ప్రవక్తల పునాది మీద, శ్రీసభ క్రీస్తే మూలరాయిగా, సజీవ వాక్కైనటువంటి ప్రభువే మూలరాయిగా నిర్మించబడింది. శ్రీసభ తన జీవనానికి అవసరమైన పోషణను, బలాన్ని పవిత్ర గ్రంథంలో నిరంతరము కనుగొంటుంది. ఎందుకంటే ఆ దివ్య గ్రంథంలో ఉన్నవి ఒట్టి మానవ మాటలు కాదు, అవి సాక్షాత్తు దేవుని సజీవ వాక్కు అని సత్యోపదేశము బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే దివ్య సప్రసాదము మనకు జీవాన్ని ఇస్తూ ఉందో, అదేవిధంగా దైవ వాక్కు మనల్ని పోషిస్తూ ఉంది. కథోలికులమైన మన జీవితాలకు దివ్య సప్రసాదము ముఖ్యమైనదే. దివ్య సప్రసాదము మనకి కేంద్రము, మూలము మన జీవితాలకి. అయితే శ్రీ సభ ఆది నుండి కూడా దైవ వాక్కు కూడా దివ్య సప్రసాదం వలె అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. ప్రభువు దివ్య దేహాన్ని భక్తిభావంతో పూజించినట్లే పవిత్ర గ్రంథాన్ని కూడా తత్సమానమైన భక్తి ప్రవృత్తులతో నిరంతరము పూజిస్తుంది అని సత్యోపదేశము మనకి వెల్లడిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పితృపాదులు శ్రీసభ మొదట్లో ఆది క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి మొదటి శతాబ్దాల్లో జీవించినటువంటి శ్రీసభ పితృపాదులు దివ్య గ్రంథాన్ని దివ్య సప్రసాదంతో పోల్చారు. మనము క్రీస్తు శరీరమును భుజించి క్రీస్తు రక్తమును పానం చేసేది దివ్య సప్రసాదము ద్వారా మాత్రమే కాదు, దివ్య గ్రంథ పఠనము ద్వారా కూడా అన్నారు పునీత జెరోమ్ గారు. మనం క్రీస్తు శరీరాన్ని భుజించి క్రీస్తు రక్తాన్ని పానం చేసేది దివ్య సప్రసాదం ద్వారా మాత్రమే కాదు, దివ్య గ్రంథ పఠనము ద్వారా కూడా అని జెరోమ్ గారు అంటూ ఉన్నారు. దివ్య గ్రంథం అనే పాత్ర నుండి క్రీస్తును పానం చేస్తున్నావు అని ఆంబ్రూస్ భక్తులు అంటారు. క్రీస్తు అనుచరుణ అనేటటువంటి గ్రంథం రాసిన
థోమస్ అకంపిస్ గారు అంటారు, మన దేవాలయంలో 2 వేదికలు ఉంటాయి. ఒక వేదిక మీద దివ్య ప్రసాదం ఉంటుంది, మరొక వేదిక మీద బైబిల్ ఉంటుంది. దివ్య ప్రసాదము మనకు దివ్య భోజనము. ఆ దివ్య భోజనం వలన మనం జీవిస్తాము. బైబిలు వెలుగు, ఆ వెలుగులో మనం జీవిస్తాము. బైబిలు, దివ్య ప్రసాదము 2 మనకు అవసరమే. వెలుగు ఆహారము, వెలుగు భోజనము 2 అవసరమే మనకి ఈ లోకములో అని థోమస్ అకంపిస్ గారు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పితృపాదుల వలె మరి మనం కూడా శ్రద్ధతో ఆసక్తితో బైబిల్ని పఠించాలి, దైవవాక్యాన్ని చదవాలి. ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరంలో మరి మనము దైవవాక్కు ఎడల ఆసక్తిని పెంచుకొని దైవవాక్కు సజీవ వాక్కు అయినటువంటి క్రీస్తు ప్రభుని మనం మననం చేసుకోవాలి. ఎందుకంటే దివ్య వాక్కు ద్వారా స్వర్గములో ఉన్న దేవుడు దిగి వచ్చి తన బిడ్డలైన నరులతో ఆప్యాయంగా మాట్లాడుతారు. మన వాక్యాన్ని చదివినప్పుడు స్వర్గంలో ఉన్న దేవుడే దిగి వచ్చి తన ప్రజలతో, తండ్రి తన బిడ్డతో మాట్లాడినట్లుగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు, మనలో జీవాన్ని నింపుతూ ఉన్నాడు. పరలోకంలోని తండ్రి భూలోకంలో ప్రవాసంలోనున్న మనకు అనురాగముతో రాసిన లేఖలు ఈ దివ్య గ్రంథాలు అంటారు క్రిసోస్తం భక్తుడు. ఒక దివ్య గ్రంథము ఒక పొలము లాంటిది. ఈ పొలంలో దాగి ఉన్న నిధి క్రీస్తే. బైబిల్ తెలియని వారికి క్రీస్తు అంటే ఏమిటో తెలియదు అని పరిశుద్ధ గ్రంథ పితామహుడైన పునీత జెరోమ్ భక్తుడు అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్తిని గారు అంటారు, సువార్త క్రీస్తు కంఠము. ఈ విధంగా శ్రీసభ పితృపాదులు పునీతులు దివ్య సప్రసాదంతో పాటు దైవ వాక్కుకి ఎనలేని ప్రాముఖ్యతనిచ్చారు. ఎందుకంటే వారు క్రీస్తే సజీవ వాక్కు అని గ్రహించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే వాక్యాన్ని మనము కూడా పఠించాలి. దివ్య సప్రసాదంకి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామో అదే భక్తిభావంతో వాక్యాన్ని కూడా మనము సమీపించాలి, వాక్యాన్ని చదవాలి. ప్రియ సహోదరి సహోదరులారా,